మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వార్జితం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి. ఆస్తి మీ చేతికి వస్తుంది. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పని చేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి. ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రైనా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అప్పట్లో ఏముండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా. పెద్దోడా, అమ్మ లలిత, రాము, ఏమైంది అత్తయ్య? ఒరే పెద్దోడా, మీ నాన్నను కారు గుద్దిందిరా. రక్తం చాలిపోయిందలా. హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఏమండి, ఇదేం చేస్తుందమ్మా? పద, నేనే హాస్పిటల్కి వస్తాను. నువ్వే వస్తావా? రారా. ఎలా బ్రతికినాయన ఎలా అయిపోయారో చూసావా? కళ్ళు తెరిచి చూడండి. ఏమండి, ఏమండి, ఏమండి? ఆయనకేమి కాదు కదా? స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో, అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా, పెద్దడా, అమ్మా, చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా? అలాగేనమ్మా. రాణి, రాణి, ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట. వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను. అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే, పద. అమ్మా, ఒరే చిన్నోడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా? తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా? అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాట. తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్, ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు. అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి,
డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న రేయ్, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. సి మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. మీ నాన్నగారు వచ్చారు. ఆ దిండు కాళ్ళ దగ్గర వేయమా, మెత్తగా ఉంటుంది. ఇటివ్వండి. అమ్మా లలిత, కరెంటు పోతుందేమో, విసనకర వెతుకో. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. పెద్దడా, బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా. అది కాదురా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా. కరెక్టేరా నువ్వు చెప్పింది. ఆయన కోసం లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి. ఏమన్నా మాట్లాడేమిట్రా? చెప్పేది మీకేరా? లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే అంటే పెద్దదాని నీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. ఇదేనా చివరికి? ఇదేనా ఈయనకు చిక్క చాప? అంతేనా? ఏమండి, చాప పాతదయింది, పారేద్దామండి అంటే వద్దు, దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకైనా అండి? ఒరే, చాప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా. ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. ఒరే, ఆ రంగడికి కబురు చెయ్యండిరా, కబురు చెయ్యండి.